హలో అండి. ఈరోజు వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొత్తగా ఎవరైనా మంచి వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో అయితే లైక్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ అండి. వీడియో అయితే ఈరోజు మీ అందరు చూసారండి, చాలా అద్దరిపోయింది కదా. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు చేసే ప్రయత్నం అయితే సక్సెస్ అయిపోతుంది త్వరలోనే. ఇద్దరైతే కలిసిపోతారు. ఎలా కలిసిపోతారు ఏంటి అనేది నేను వీడియోలో మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో నేను నిన్న కొంచెం చెప్పాను కదండి, ఎంతవరకు చెప్పాను ఏంటి అనేది. నేను ఇంకా అలా అమ్మవారి మొక్కుకు వెళ్తున్నాను అని చెప్పాను కదండి. అమ్మవారి మొక్కుకు వెళ్ళినప్పుడు బండి మీద స్కిడ్ అయి పడ్డాను. బండి మీద స్కిడ్ అయి పడ్డాను కదా, నాకు అసలు ఏం తెలియదు అనమాట. నేను కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా టెన్షన్ పడ్డాడంట. ఇక్కడ నాకు దెబ్బ తగిలింది అన్న కాడి నుంచి టెన్షన్ అయితే పడ్డాడనమాట. సో ఇంకా టెన్షన్ పడి అప్పుడే 4 వీలర్ ఆటో వస్తుంటే 4 వీలర్ ఆటో అయితే ఆపి ఇంకా రమ్మని చెప్పేసి ఇంకా 4 వీలర్ ఆటోలో నన్ను ఎక్కించి మా ఆయన వెనక బండి వేసుకొని వచ్చాడనమాట. అక్కడే ఒక ప్రైవేటు క్లినిక్ అయితే ఉంటే అక్కడికైతే లోపలికి తీసుకెళ్ళంగానే అతనైతే చూసి నాకు ఏదో ఒక ఇండిషన్ అయితే చేశారు. ఇండిషన్ చేయగల నాకైతే కొంచెం మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నాను అంటే ఏం లేదు చిన్న దెబ్బ అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. ఇంకా నన్ను అయితే అంబులెన్స్లో అయితే ఒంగోలు తీసుకెళ్లారనమాట. ఇక్కడ కుట్లేయటానికి కుదరదు, ఒంగోలు తీసుకెళ్లాల్సిందే అని చెప్పడంతో ఒంగోలు అయితే తీసుకెళ్లారు. ఒంగోలులో వెంకటరమణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే ఇంకా నాకు చూడగానే నా జుట్టు అయితే ఫటాఫట కట్ చేశారనమాట. ఎక్కడైతే దెబ్బతిందో అక్కడ మొత్తం ఇంత జుట్టు అయితే కట్ చేశారు. అప్పటి నుంచేనండి నాకు ఇంత సన్నబట్టం జుట్టు. అంతకుముందు నా జుట్టు లావుగా ఉండేది, కొంచెం పొడవు ఉండేది. రోజుకి జుట్టు అయితే ఊడిపోతూ ఉంది. ఇంకా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఫటాఫట అంత కట్ చేశారు. ఖచ్చితంగా నేను 2 వీక్స్ అండి హెడ్ బాత్ చేయక. కంపు కొట్టింది చూడండి, నేను షివర్ అయ్యాను కదా. ఆ స్మెల్ ఇప్పుడు కూడా నాకు కొంచెం నా బ్రెయిన్లోనే ఉందన్నమాట. అసలు ఎంత కంపు కొట్టిందంటే అసలు జుట్టు అంతా అట్ల కట్టిపోయి బ్లడ్ వాసన అసలు కంపు కొట్టిపోయింది. ఎప్పుడెప్పుడు హెడ్ బాత్ అని చెప్పేసి ఎదురు చూశానమాట. ఏదో చిన్నగా దువ్వెంతో చిన్నగా దువ్వుకున్నాను. ఆ టైంలోనే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చి ఎలక్షన్ కోడ్లో మనకి ఎలక్షన్ అయితే జరిపారు. నేనైతే ఓటు వేయటం మన హక్కు కాబట్టి, మన బాధ్యత కాబట్టి ఆ దెబ్బతోనే వచ్చి నాకు మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉందండి ఓటు, మా పుట్టింట్లో ఉంది ఓటు. ఆ హక్కుతోనే ఆ దెబ్బతోనే వచ్చి డైరెక్ట్గా అయితే వెళ్ళి క్యూలో నిలబడకుండా డైరెక్ట్గా వెళ్ళి అయితే ఓటు వేశాను. ఓటు వేసి ఇంకా బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చినాక మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వెళ్ళి ఇంకొక 2 డేస్ ఉన్నాక మళ్ళీ నేను మర్చిపోయాను, స్టిచ్ చేసి నన్ను ఒక 5 రోజులు ఐసీలో ఉంచారండి. అది చెప్పడం మర్చిపోయాను. 5 రోజులు ఐసీలో ఎందుకు ఉంచారంటే తలకు దెబ్బ తగలటంతో నాకు తల అయితే స్కాన్ తీశారు. తల స్కాన్ తీయటంతో బ్లడ్ అయితే సర్కిల్ అయితే ఆగిపోయిందనమాట. బ్రెయిన్కి ఆగిపోవటంతో నాకైతే కొంచెం బిడ్సుల్లాగా వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అలా వచ్చే ఛాన్సెస్ ఏముందో అని చెప్పేసి నన్ను 5 రోజులు అయితే ఐసీలో పెట్టారు. ఇంకా అట్లా ఛాన్స్ ఏం రాలేదు, బాగానే ఉన్నాను. కొంచెం తల అయితే తిరుగుతూ అయితే ఉంది. వాంతింగ్ ఏమన్నా ఉందా అని అడిగారు. లేదండి తల అయితే తిరుగుతుందని చెప్పాను. ఇంకా ఐసీయూలో నుంచి నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారనమాట ఒక 2 డేస్. అక్కడ 2 డేస్ ఉన్నాక మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడ ఇంటికి రాకుండా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, పెద్ద అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా పెద్ద అక్క అయితే అక్కడ నన్ను చూసుకుందనమాట. ఇంకా నేను కుట్లు చేసడానికి ఒంగోలు వచ్చాను. అప్పుడు సంబర కావడంతో బాబునైతే చిన్న అక్క తీసుకెళ్ళింది. నేను తీసుకెళ్తాలే, ఇబ్బంది ఏం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి చిన్న అక్క అయితే తీసుకెళ్ళింది. ఇంకా కుట్లు తీసేసినాక నాకు కొంచెం రిలాక్స్ అనిపించింది అనమాట. ఇంకా డాక్టర్కి చూపిస్తే అంత మా అన్నయ్య ఇబ్బంది ఏం లేదని చెప్పేసి పిన్నులు ఒక్కొక్కటి ఉప్పు తీసేటప్పుడు నొప్పి అయితే మామూలుగా అనిపించలేదండి. ఎంత నొప్పి అంటే ఇంకా మాటల్లో చెప్పేదైతే కాదు. ఇంకా చిన్నగా ఒక్కొక్క పిన్ను అయితే తీసుకుంటూ వచ్చారు. లాస్ట్లో ఒక పిన్ను రాలేదు, పిన్ను రాకపోతే ఎట్లా కొట్టి తీశారు. డాక్టర్ చూసి అంత మానైపోయింది, ఇంకా మళ్ళీ ఒక 15 డేస్కి రండి అనగానే సరే అని చెప్పేసి మెడిసిన్ తీసుకొని వెళ్ళాము. మెడిసిన్ వాడుతూ ఉన్నాను. సో ఇంకా మెడిసిన్ వాడిన 15 డేస్ అయినాక మళ్ళీ వెళ్ళగానే డాక్టర్ చూసి అంతా మానిపోయిందమ్మా, ఇబ్బంది ఏం లేదు, ఇదిగో పొడి మంది రాయి, తల స్నానం చేసే ముందు కుట్లకైతే కొబ్బరి నూనె రాసుకొని తల స్నానం చేయాలన్నారు. ఇంకా అబ్బా ఆ మాట చెప్పారో లేదో నాకైతే ఇంకా ఎక్కడో ఇంకా ఆనందం అనమాట.
ఇంక సర్లే ఇంకా రేపు మార్నింగే నేను ఇంకా శుభ్రంగా ఒక్క నిమిషం మిస్ అయిందండి. శుభ్రంగా అయితే తలకైతే ఆయిల్ పెట్టి కుంకుమ నీళ్ళతో అయితే రుద్ది పోసుకున్నానండి తలస్నానం. నిజంగా నాకు ఆ తలస్నానం రుద్ది పోసుకుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నాకు మొత్తం ఉన్నదంతా మురికంతా వదిలించుకున్నాను అనుకున్నాను, మొత్తం వదిలించుకున్నాను. అంతా ఇంత కాదు. ఏంటో ఈరోజు దోమలు చాలా ఉన్నాయండి. మస్కిటో బ్యాట్ అయితే కొట్టలేదు, అందుకే చాలా ఉన్నట్టున్నాయి. మురికంతా వదిలించుకున్నాక అప్పుడు ఫ్రీ అయినామన్నట్టు, అప్పుడు బాగా అనిపించింది. సో ఈరోజు ఇంకా చాలా మొత్తం మురికంతా పోయిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఇంక ఈరోజు అయితే ఇంకా పిల్లలు అయితే వాళ్ళ అమ్మ నాన్న కలపాలని అయితే అనుకుంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే త్వరలోనే అయితే వాళ్ళ అమ్మ నాన్నని కలుపుతారనమాట. కలిపి ఇంకా అమ్మ నాన్న కలిసిపోయారు అంటే మనమంతా ఒక ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి పిల్లలు అయితే కలగంటూ ఉంటారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది. మరి నేనైతే ఇంకా నేను స్కిట్ అయినప్పుడు పడ్డప్పుడు ఎలా జరిగింది ఏంటనేది నా స్టోరీ చెప్పాను కదండి. నాకైతే 2025 అస్సలు కలిసి రాలేదు. సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ బాధను పంచుకోవటం ఏంటండి అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది. 2025లో ఏమైనా సంతోషం ఉంటే కదా మీతో షేర్ చేసుకోవడానికి, అన్నీ బాధలేనండి, సంతోషం అంటూ ఏం లేదు. అందుకే నేను నా బాధను మీతో షేర్ చేసుకున్నాను. ఏం లేదండి, జస్ట్ అలానే షేర్ చేసుకుంటే అవన్నీ మర్చిపోయి మళ్ళీ హ్యాపీగా ఉంటానని చెప్పేసి జస్ట్ నా బాధను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో ఏమైనా పోరుకొట్టుంటే సారీ అండి. నెక్స్ట్ వీడియోలో ఏమైనా కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాను. లేదంటే వ్లాగ్ పోస్ట్ చేయమంటారా చెప్పండి, వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. షార్ట్ వీడియోలు ఏమైనా పోస్ట్ చేయమంటారో చెప్పండి, మీకు నచ్చిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీకు ఏ వీడియో నచ్చుతుంది అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకుండా అయితే నేను ఏ వీడియో పోస్ట్ చేయాలో తెలియదు. నేను ఇక్కడైతే 7 minutes వీడియో వేస్తున్నా, మీరు 1 minute 1.5 minutes చూసేలాగే సాలిపోతున్నారు. పర్లేదులేండి, ఏమైంది. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.